పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు పాటలు పాడుతుంటేనో, లేకపోతే నాటకాలు వేస్తుంటేనో, లేకపోతే ఏదో స్క్రిప్ట్లు రాస్తుంటేనో, వీళ్ళని సినిమా రంగానికి పంపిస్తే ఎలా ఉంటుందని చాలా తక్కువ మంది మాత్రం ఆలోచిస్తారండి. అంటే మైనస్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఈ జీవితం ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ప్రతి శుక్రవారం ఇక్కడ ఒక భవిష్యత్తు మారిపోతూ ఉంటుంది. వెళ్ళొచ్చు, మళ్ళీ అదే వెళ్ళింది మళ్ళీ ఇంకో శుక్రవారం పడిపోవచ్చు. ఎప్పటికప్పుడే ఇక్కడ అన్నీ కూడా అంటారు, ఏ రోజుకి ఆ రోజు వెంకటలక్ష్మి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు చిన్నప్పుడు మా నాన్నగారు గుండెలపై పడుకోబెట్టుకుని నాకుతో కొన్ని భగవద్గీత శ్లోకాలు బట్టి పట్టించేవారు. ఫస్ట్ నుంచి కూడా ఆయన బట్టి పట్టించిన శ్లోకాల్లో ఒక శ్లోకం నాకు చాలా ఇష్టం. హతోవా ప్రాప్తసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. అంటే మనం ఒక కురుక్షేత్రం అనే జీవితం అనే ఒక కురుక్షేత్రం పుడుతున్నాం మనందరం కూడా. ఇక్కడ ప్రతిరోజు మనం యుద్ధం చేయాల్సిందే. గెలిచామనుకోండి రాజభోగం, ఓడిపోతే వీర స్వర్గం. ఇంతే, ఇవి రెండు ఉంటాయి మన లైఫ్లో కూడా. అలాగని మనం యుద్ధం చేయకుండా ఉంటే ఏమి ఉండదు. ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉండాలి ఇక్కడ. అలాంటి జీవితంలో సినిమా ఇండస్ట్రీ అనేది నా దృష్టిలో ఒక పద్మవ్యూహం లాంటిది. దీనిలోనికి రావడమే కానీ పోవడం తెలియదు. ఒకళ్ళు పోయారు, బయటికి వెళ్ళి వాళ్ళు బాగుపడ్డారంటే వాళ్ళు మహానుభావులు వాళ్ళు అంతే. ఇక్కడే చావు రేవు తేల్చుకుందానే అందరూ ఒక కృతనిశ్చయంతో ప్రతిరోజు ఇక్కడ యుద్ధం చేస్తూనే ఉంటారు. మరి ఈ పద్మవ్యూహంలోకి చొరబడినటువంటి అభిమన్యు లాంటి మా దర్శకుడు చైతన్య మోటూరి జయించాలని, ఈ సినిమాతో ఒక మంచి విజయాన్ని సాధించాలని వాళ్ళ తల్లిదండ్రులు అతని మీద పెట్టుకున్న ఎన్నో ఆశలు. వాళ్ళు చాలా కష్టాలు పడ్డారండి ఒక పుస్తకం రాయొచ్చు ఈ సినిమా చేయడానికి. సో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ శుక్రవారం అతనికి ఇవ్వాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా గురించి చెప్పాల్సింది ఒకటే, ఈ సినిమాలో స్టార్స్ ఎవరు లేరు. ఇప్పుడు ఇంచుమించు అందరం కొత్త వాళ్ళమే. అంటే నేను ఒక సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, లేకపోతే యాంకర్గా ఎన్ని రోజుల నుంచో నేను ఇండస్ట్రీలో ఉన్నా సరే, నటుడిగా నా జీవితం మొదలైంది ఒక 4-5 సంవత్సరాల నుంచే. సో నేను కూడా జూనియర్ కింద లెక్క ఇక్కడ. ఇంతమందిని మించి సినిమాలో ఏముంది చూడడానికి అనే డౌట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక కథ ఉంది. ఆ కథ ఎలాంటిదంటే, మిమ్మల్ని ఒక 2 గంటల పాటు తెలియని లోకాలు తీసుకెళ్ళిపోయి శాటిలైట్ చుట్టూ తిప్పేసి భూమి మీద పడేసే కథ కాదు. ఒక కాకినాడ అనే పట్టణంలో కొన్ని పాత్రలు, అంటే మన నిత్యం మనం ఉండే టౌన్లో, అందరూ కాకినాడలో వాళ్ళు కాదు, ఎవరైతే వాళ్ళ టౌన్ ఒక రియాలిటీని చూస్తుంటారో ఆ టౌన్లో ఒక రౌడీ షీట్ ఉంటాడు. ఆ రౌడీ షీట్కి రిలేటెడ్గా చాలా స్టోరీస్ ఉంటాయి. అది పొలిటికల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు. అలాంటి కొన్ని కథల మధ్యలో ఈ గేదెల రాజు అనేవాడు ఒక సెంట్రీ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఈ కథలతో ఈ సినిమా నడుస్తుంది. లాస్ట్ 20 నిమిషాలకు ముందు వచ్చే ఒక అత్యద్భుతమైన ట్విస్ట్. ఎంత మంచి ట్విస్ట్ అంటే, సినిమా చూస్తున్న మొదటి నుంచి ప్రేక్షకుడు ఊహించిన ట్విస్ట్ అది. నేను దీన్నేమి అతిశయోక్తిగా చెప్పట్లేదు, ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. ఇది ఖచ్చితంగా రేపు పొద్దున్నే సినిమా చూసినప్పుడు ఆ ఒక్క క్షణంలో అమ్మ అనే ఒక రియాక్షన్ ఖచ్చితంగా ఆడియన్స్ వస్తుంది. ఆ రియాక్షనే ఈ సినిమాని కాపాడుతుందని గాఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ సినిమా చూసిన పెద్దలందరూ చెప్పిన మాట కూడా అది. మైత్రి శశి గారు, అలాగే సీనియర్ డిస్ట్రిబ్యూటర్ శాంతయ్య గారు, మధుర శ్రీధర్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది చాలామంది చూపించాం సినిమా. వాళ్ళందరూ మాట్లాడింది, వాళ్ళందరూ రియాక్ట్ అయింది సేమ్ థింగ్. అందుకే మైత్రి శశి గారు ఇవాళ ఈ సినిమాని నైజాంలో దాదాపు 100కు పైగా థియేటర్స్లో ఆయన రిలీజ్ చేస్తున్నారండి. ఈ సినిమా మీద నమ్మకంతో చాలా మంచి మాట చెప్పారు. ఎగ్జిబిటర్లు అందరూ మీ సినిమాని అడుగుతున్నారండి అని చెప్పారు నిన్న రాత్రి. అది చాలా మేము సాధించిన మొట్టమొదటి విజయంగా ఫీల్ అయ్యాం.